మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఏడా కుక్కడిపల్లినంట కల్తీ కళ్ళు తాగి 16 మంది దవాఖాన పాలయ్యారంట. ఆ 16 మందిలో ఒక ఆయన పానం మరి అటు ఇటు కాదు నమ్మకం తక్కువ ఇవాళ రేపట్లో కథమవుతుండొచ్చు. గంతగానం అయిందట. 16 మందికి ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయంట. అంత గిదే కళ్ళు తాగి అందులో 5గురికి కిడ్నీలు మొత్తం పనిచేయకుండా అయిపోయినాయి. ఇప్పుడు కళ్ళు తాగగానే ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ కళ్ళు అయితే ఫిల్టర్ చేసినాం, అది పాడైపోను. అది కళ్ళు కాదు కదా. అందులో అది గుల్పాం వేసిరా, యూరియా వేసిరా, ఇంకేరా 12 రకాల మందులు వేసిరి. కళ్ళు అంటే ఎట్లుండాలి వాస్తవానికి? ఊర్లలో తాటి చెట్టు ఎక్కితే గౌడంలో తాటి చెట్టు ఎక్కి కళ్ళు కిందికి వస్తే బుస పొంగులు పొంగుతుంటే తాగితే కమ్మగా ఉంటుంది కళ్ళు. అది అందరికీ ఎరుకున్న ముచ్చటే, అవునా కాదా? మరి పట్నంలో ఇంకంతకంటే బుస పొంగుతుంది కానీ అది కళ్ళు కాదు. అది కళ్ళు లాంటిది కానీ కళ్ళు కాదు. ఇక ఇట్లా చెప్పేసరికి కొంతమంది ఏమంటారంటే అమ్మ గౌలలో ఆత్మగౌరవం దెబ్బతింటుంది, గౌలలో ఇట్టది. గౌడలకి సంబంధించింది కళ్ళు, కానీ కంపౌండ్లు దాదాపుగా గౌడలలో కంపౌండ్లే కాకుండొచ్చు. అవి అంత డబ్బు గల్లోళ్ళు దళారుగాలు నడిపించుకునేటివి. అవి ఏ గౌడన్నా కానీ పట్నంలో కళ్ళు ఊళ్ళ కళ్ళు తీసుకొచ్చి పరీక్షించమని చెప్పాలి. నిజమైన కళ్ళు అని ఒక్క గౌల పెద్ద మనిషి కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండొచ్చు. అది మొత్తం తయారు చేసిన కళ్ళు అన్ని డ్రమ్ములలో వేస్తారంట. డ్రమ్ములలో పోసి ఈయన నీళ్ళు పోస్తారో కెమికల్ వేస్తారో తాటి మంటలు వేసి ఇక్కడ లొడబెట్టి అక్కడ లొడబెట్టి ఆ కళ్ళు అంతా గబ్బు చేస్తే ఓ పాలకంటి తెల్లగా బురుగు వస్తుంది. ఇక అది కళ్ళు అంటే ఇక నా సామిరంగా ఒక్కొక్క ఆయన తాగి మామూలు ఆట కాదు. అది తాగుతప్పుడు తాగితిరి. ఇప్పుడు కిడ్నీలే పోయినాయి అంటే ఏకంగా దగ్గర 16 మంది ఆ కల్తీ కళ్ళు పాడైపోను. ఆ కల్తీ కళ్ళు తాగితే ఇప్పుడు ప్రజలారా ఈ కల్తీ కళ్ళు పుణ్యమా అంట. పట్నంలో ఒక గవర్నమెంట్ వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు, కానీ ఏ ఒక్క మనిషికన్నా ఏ రకమైన ఉపయోగం ఉందా? గట్ల అంటే కొంతమంది ఏమంటారు అంటే మితాండవాదం కాదు, అందరు కాదు కానీ మితాండవాదం అంటే మరి మందాత కూడా ఖరాబ్ అవుతారు. అంటే మందుకు ఈ కల్తీ కళ్ళుకు చాలా పరాకు ఉంది ప్రజలారా. ఈ కల్తీ కళ్ళు మొత్తం కృత్రిమంగా తయారు చేసేదే. ఆ కృత్రిమంగా తయారు చేసి అందులో ఎలాంటి గబ్బు ఉన్నా ఏది ఉన్నా కానీ ఈగలు జుబ్బు అంటున్నా కానీ ఒక్కొక్క ఆయన తాగిన మైకంలో ఏం కళ్ళు పోసిండ్రు అంటే ఏం కళ్ళు పోసిండ్రు. అది కళ్ళు కాదు పెద్ద మనుషులారా. కల్తీ కళ్ళు తాగే పెద్ద మనుషులు మీకు చేతులే దండం పెడుతున్నా కానీ మా అమ్మగారు ఆ కల్తీ కళ్ళు బంద్ చేసుకొని చక్కదనాల కుటుంబాలు ఆగం చేసుకుంటారు. పట్నంకాయ అయితే ఒకవేళ తాగబుద్ది అయితే ఊర్ల పోయింటి వస్తే పోతపాయ 100 రూపాయలు పెట్టి చక్కదనాల కళ్ళు అయిపోయారు. అంతేగాని ఆరోగ్యం కంటే మించింది అయితే ఇంకేది ఉండదు కదా. దాదాపుగా పట్నంలో ఉంటారు, ఊర్ల పోయింటి వచ్చిపోతారు చాలామంది ఉంటారు. కానీ ఆ పట్నంలో కల్తీ కళ్ళు తాగకూరి 5గురికి కిడ్నీలు మొత్తం ఫెయిల్ అయినాయంట. ఇక పోయిన కిడ్నీలు మళ్ళీ వస్తుంటున్న ప్రజలారా, దయచేసి ఆ కళ్ళు కంపౌండ్లలో కళ్ళు తాగే బదులు ఇన్ని నీళ్ళు తాగురి. లేకపోతే ఇవి చెప్పకూడదు కానీ ఒక కవిష్కర్ మందాన తాగి పండుగరు కానీ పాడైపోయిన ఆ గదర్ కళ్ళు తాగి ఆగం చేసుకొని పానాల మీద తెచ్చుకోకరి మొత్తం దవాఖానలలో వేసిరంట. టెస్ట్ చేస్తే అందరికి ఒకటే రకమైన రిపోర్ట్ వస్తుందంట. అంతా సమాన భాగం కలిపినట్టు కళ్ళలో పాడైపోను. ఒక అసలు కళ్ళు ఉందంట పట్నంలో. ఇన్నో కానీ ఊర్లలో కళ్ళు అయితే సకదానం పానం ఆరోగ్యానికి కానీ ఏమైనా మంచిది. గౌడన్నకు రూపాయలు వస్తాయి, ఆయన కష్టం చేసిన వస్తాయి, పుణ్యానికి ఏం వస్తలేవు. కానీ కల్తీ కళ్ళు తాగి ఆరోగ్యాన్ని ఆగం చేసుకోకరి ఉంటే మరి ఇక